ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయితే అయిపోయింది. డీసెంట్ ప్రైస్తో పాటు వస్తుంది, 22,000 రూపీస్కి అయితే వస్తుంది. అఫీషియల్ సేల్స్ స్టార్ట్ కానీ మీరు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సేల్ ఎప్పుడంటే February 25th సేల్ స్టార్ట్ అవుతుంది బిగిన్స్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారన్నమాట. వాళ్ళ డీసెంట్ స్పెసిఫికేషన్స్తో పాటు వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో V70 FE డిజైన్స్ ఏవైతే బయటపడ్డాయి, దాంతోపాటు ర్యామ్ అండ్ స్టోరేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటపడుతుంది. ఇక్కడ చూసుకుంటే వివో వాళ్ళ V70 FE చూసుకుంటే మాత్రం 12GB ర్యామ్, 2GB స్టోరేజ్ ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ నేట్ MCT 7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే మన ఏఐ సమ్మిట్ ఉంది కదా భయ్. సో ఏఐ సమ్మిట్లో మాత్రం ఇది చాలా మటుకు సర్ప్రైజ్ అనుకోవచ్చు. ఏంటంటే ఇది ఇండియన్ టుడే గ్రూప్ వాళ్ళు అయితే అన్వీల్ చేసారు అన్నమాట సూత్రాన్ని. ఏఐ న్యూస్ యాంకర్, సో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఉంది కదా మన ఇండియన్ వాళ్ళది, ఒక ఏఐ యాంకర్ని అయితే ఇంట్రడ్యూస్ చేసారు. సో సర్ప్రైజ్ ఉంది. సో ఒక గురించి మంచిగా అనిపించింది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాచ్ ఎక్స్ అయితే లాంచ్ అయిపోయింది గ్లోబల్గా. ఇది 1.46 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది, 100 స్పోర్ట్స్ మోడ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది యూరోస్ ప్రకారం 259 యూరోస్ ఉంది. మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే మాత్రం 27,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. మన ఇండియన్కి డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియాకి వచ్చినాక డిఫరెంట్ ప్రైస్ వచ్చినప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే నోట్ ప్యాడ్ ప్లస్ నుంచి అన్నమాట. సో రీసెంట్గా నేను నోట్ ప్యాడ్ ప్లస్ సెక్యూరిటీ బగ్ ఫ్లా వచ్చింది అన్నాను కదా, దానికి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్లో వర్జన్ 8.9.2 వర్జన్లో వీళ్ళు డబల్ సిగ్నేచర్ చెక్ అయితే తీసుకొచ్చి అప్డేట్ సెక్యూరిటీ అప్డేట్లో. అండ్ దీంతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఒకవేళ గిట్ట మీరు కొత్త చెక్ చేసుకుంటే మెథడ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే లూట్రస్ నుంచి అన్నమాట. సో లూట్రస్ వర్జన్ 0.5.20 అయితే తీసుకొచ్చేది. ఇది ప్రోటాన్ GY UMU డిఫాల్ట్గా యాడ్ చేసుకుని కొత్తది. ఇది దేనికన్నా ఎందుకన్నా అంటే మాత్రం ఇది గేమ్స్ ఆడడానికి ఎక్కువ యూజ్ అయితే సింక్ చేసుకోవడానికి. లినక్స్లో దీని అయితే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. గేమ్ లైబ్రరీ అనుకోవచ్చు, గేమ్స్ అని కూడా ఇలా యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళ నుంచి. సో AMD వాళ్ళ అయితేనేమో ఇది AMD వాళ్ళది MI 455X ఏదైతే ఉందో డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే అంటారు. అది సెకండ్ హాఫ్ ఆఫ్ 2026కి రావచ్చు. సెగ్మెంట్స్ ద్వారా కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అయితే ఇక్కడ కొన్ని ఏమంటారు పోస్టులు అయితే వచ్చినాయి. సో ఇది MI వచ్చేసరికి అయితే సర్వర్ లెవెల్ చిప్స్ అనమాట. సో షిప్మెంట్ కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్. సో గేమింగ్కి సంబంధించిన న్యూస్ స్టీమ్లో రెసిడెంట్ ఈవిల్ 5 గేమ్ అవుతుందో బాగుంటుంది. సో ఈ గేమ్ చాలా రోజులు అయిపోయింది వచ్చి కూడా, లైక్ 2009లో వచ్చింది. దీన్ని తక్కువ ఏమంటారు ఫ్రాంచైజ్ సేల్ అయితే నడుస్తుంది అన్నమాట, పబ్లిషర్ సేల్ అనుకోవచ్చు. ఇక్కడ 274 రూపీస్కి ఉంది, 274 రూపాయలకి. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను, ట్రై అయితే చేసుకోవచ్చు. ఓల్డ్ గేమ్ కాబట్టి ఈజీగా ఇప్పుడున్న హార్డ్వేర్కి అయితే స్మూత్గా రన్ అయిపోతుంది. ట్రై అయితే చేయండి. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.